హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో కమ్మని పచ్చి మామిడికాయతో జ్యూస్ చేసి చూపించబోతున్నానండి. ఆమ్కి పన్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. నీట్గా పచ్చి మామిడికాయని ఉప్పు వేసి రబ్ చేసుకుంటూ వాష్ చేసుకొని తొడెం కట్ చేసి నేను ఆ కుక్కర్లో కాసిన ఒక పావు లీటర్ నీళ్ళ వరకు పోసి విజిల్ పెడుతున్నాను. దగ్గర 4-5 విజిల్స్ రానివ్వాలండి. విజిల్స్ కొంచెం 4-5 వస్తేనే కొంచెం చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ సెటిల్ అయిన తర్వాత మనం మూత తీసి చూద్దాము. వేడిగా ఉంది కదండి. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు సెటిల్ అవ్వనిద్దాము. సెటిల్ అవ్వనిచ్చి ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫ్రిడ్జ్లోని చల్లటి నీటిని ఒక కప్పు పోస్తున్నాను. నేను మెజర్మెంట్ కప్ తీసుకున్నానండి. ఒక కప్పు చల్లటి నీటిని పోసి అందులో ఈ మామిడికాయని పెడుతున్నానండి. పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఇలా పొట్టు మొత్తం తీసుకుందాము. ఆ ఉడికిన పీల్లో కూడా చాలా గుజ్జు ఉంటుందండి. స్పూన్ సహాయంతో మొత్తం గీరి తీయండి. తీసిన తర్వాత చేత్తో చక్కగా ఈ విధంగా టెంక నుంచి గుజ్జంతా సెపరేట్ చేద్దాము. మనము చెయ్యి యూస్ చేస్తున్నాం కాబట్టి చేతిని కూడా నీట్గా వాష్ చేసుకుందామండి. ఈ విధంగా మనం టెంక నుంచి గుజ్జంతా సపరేట్ చేసుకుందాము. చేసుకొని ఈ జ్యూస్ అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందాము. వేసుకొని పావు స్పూన్ ఉప్పు, బ్లాక్ సాల్ట్ ఉంటే అది కూడా వాడొచ్చండి, పావు స్పూన్ మిరియాల పొడి, ఒక 8 నుంచి 10 పుదీనా ఆకులు, ఒక పావు కప్పు వచ్చేసి పంచదార. షుగర్ మీరు యాజ్ పర్ యువర్ టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా నురుగొచ్చేలాగా సాఫ్ట్ స్మూత్ టెక్చర్ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది వడకట్టాల్సిన అవసరం ఏం లేదు. పుదీనా ఆకు, ఉడికిన మ్యాంగో మెత్తగా పేస్ట్ అయిపోతుంది. సో మనం ఒక కప్పులో ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఈ ఆమ్కి పన్నా ఇందులో పోసేసుకుందాము. చూడండి, ఈ యమ్మీ రెసిపీని మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్తోనే మీరు ట్రై చేశారంటే చాలా టేస్ట్గా కుదురుతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు థిక్గా ప్రిపేర్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కూడా ఒక గ్లాస్లో 2-3 స్పూన్లు ఆ థిక్ కన్సిస్టెన్సీ వేసి వాటర్ పోసి ఐస్ క్యూబ్స్ వేసి కూడా మనం సర్వ్ చేయొచ్చు. సో ఒక్క మ్యాంగో మనకి ఇద్దరికి చక్కగా సర్వ్ చేయొచ్చండి. మనం దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. వేపిన జీలకర్ర పొడిని నేను గార్నిష్ చేస్తున్నాను. పైనుంచి చేసి పుదీనా లీఫ్తో డెకరేట్ చేస్తున్నాను. ఈ చక్కటి జ్యూస్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. యమ్మీగా ఇక ఆలస్యం ఎందుకు, ఈ జ్యూస్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.